ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు చెప్పండి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి అంటే ఫుట్బాల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. సో అంటే దానివల్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతి అంటే నిలబెట్టారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్, ఏమంటారు దానిపై? అంత మరీ మతి తప్పి సిగ్గు వదిలి ఆ రకంగా దాన్ని కన్వర్ట్ చేస్తే ఎవరికైనా సమాధానం చెప్పాలంటే ఇబ్బంది అయింది. మొన్న జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచేది, పెట్టుబడులకు సంబంధం ఉంది, హైదరాబాద్ కు మన ప్రభుత్వానికి ఏదో ఆదాయం సమకూరిందని చెప్తే నమ్మదగిందేనా? ఏమైనా సంబంధం ఉందా? అంటే కార్ రేసింగ్ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని కార్ రేసింగ్ లో కేటీఆర్ గారు ఒక్కసారి ఒక నిమిషం వచ్చి అటు చూసిపోయారు అంతే. ఏదో వ్యక్తులు గాని కుటుంబం గాని లేదా ఒక సంస్థ గాని లబ్ధి పొందినట్లేదు. హైదరాబాద్ తెలంగాణ బ్రాండు కార్ రేసింగ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చ అది జరిగింది. మన ఫుట్బాల్ ఏం జరిగిందండి? రేవంత్ రెడ్డి గారు మనం అని చూశారు. ఆయన వేసుకున్న ఎర్రంగి ఆ లాగేసుకొని ఉరుకుతాడే ముఖ్యమంత్రి అంటోడు కూడా ఫుట్బాల్ ఆడతాడా ప్రపంచానికి పెద్ద ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది. తర్వాత మనవడి మీద అపారమైన ప్రేమని కురిపించినట్టు అయింది. తాత మనవడి కానుకగా జరిగిన ప్రోగ్రామ్ లాగా ఉంది తప్ప మరొకటి కాదు. మళ్ళీ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గతంలో కేటీఆర్ గారి కుమారుడు ఒకసారి ఏదో సెక్రటరియట్ కు వచ్చిపోతే పిల్లోడు చాలా వికృతంగా మాట్లాడి చాలా వికారమైన భాష, అలాంటి వికృత భాష మాట్లాడిన ఆ పెద్ద మనిషి ఇవాళ నీ మనవడిని తీసుకుపోయి ఫుట్బాల్ ఆడిపించడం, మెస్సీలంతో ప్రభుత్వ ధనంతో ఇంత ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడిపెట్టిన ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు సిగ్గనిపిస్తాం లేదా? అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా చేయడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఇలాంటి దుర్మార్గుడి ఆటల్ని గమనిస్తుండాలి. ఖచ్చితంగా తగిన బుద్ధి కూడా చెప్తారు. సార్, ఇప్పుడు కవిత గారు త్వరలో సీఎం అవుతా అని చెప్పేసి అన్నారు, కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది సార్. మరో ప్రాంతీయ పార్టీ అంటే చాయిసెస్ ఉన్నాయంటారా? తెలంగాణలో స్కోప్ ఉందా? ఎవడాపిండామని పెడితే పార్టీ పెడితే ఎవడాపిండు ముఖ్యమంత్రిని అయితే పార్టీ పెట్టుకునే స్వచ్ఛ ఎవరికైనా చాలా మంది పెట్టుకోరు కదా. ఆమె కూడా పెట్టుకుంటే పార్టీ పెట్టుకోమని పార్టీ పెడతా ముఖ్యమంత్రి అయితే సంగతి చెప్తా అంటే మీకు ఊర్లలో సామెతలు గుర్తుకు రావడాలి. ఊర్లలో ఏమంటారే బలహీనులు ఎవరినైనా బలవంతుని మీద కొట్లాడలేనప్పుడు ఏమంటారు? ఆ భగవంతుడు చూసుకుంటాడు, పాపం తగులుతే మీకు అని దుమ్మెత్తి పోస్తారు చూడండి. గాలి ఎక్కడ మాట్లాడే ఆమె గురించి మాట్లాడతామండి. చిల్లర మాటలు. ఓకే సార్, అండ్ ఇప్పుడు స్థానిక సంస్థలు జరిగినటువంటి అంటే హోరీ జరిగినటువంటి ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది సార్. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది గుర్తులేని ఎన్నికలు. మేము పార్టీగా చాలా తీవ్రంగా తీసుకోలే ఎన్నికల్ని. అయినా మా పార్టీ నాయకత్వం ఎక్కడికక్కడ చాలా సీరియస్ గా ఎన్నికల్లో నిలబడ్డారు. సముచితమైన స్థానాలు, చాలా ప్రముఖమైన గ్రామాలు, మండలాలు అట్లా మేము గెలిచాం. 30, 40, 45% వరకు కూడా గెలిచాం. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవడంలో కూడా మా పాత్ర ఉంది. కొన్ని ఏలియన్సెస్ తోటి కూడా గెలిచినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనడానికి నిదర్శనం. రేపు పార్టీ గుర్తులతోటి ఎన్నికలు జరగాల్సి వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కిందనేది జనం ఖచ్చితంగా చుక్కలు చూపించబోతున్నారు. ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఆ ఎన్నికలు ఉండబోతున్నాయి. సార్, ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ గారు 21 నాడు జనాల ముందరికి మళ్ళీ రాబోతున్నారు. సో కంబ్యాక్ ఇచ్చినట్టేనా? కేసీఆర్ గారిది గో బ్యాక్ కమ్ బ్యాక్ అనేది లేదండి. కేసీఆర్ గారి రాక అనేది, కేసీఆర్ గారి నాయకత్వం అనేది సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి తెలంగాణ పక్షపాతిగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా, తెలంగాణ సంక్షేమం కోసం తన చివరి క్షణం వరకు తప్పిస్తూనే ఉంటారు, కొట్లాడుతూనే ఉంటారు. సందర్భోచితంగా ఖచ్చితంగా నాయకత్వం వహిస్తారు. ఇలాంటి దుష్ట శక్తులు, పీడ శక్తుల నుంచి తెలంగాణని విముక్తం చేస్తారు. అందుకనే కేసీఆర్ గారు ఏదో రాకలాగా విశేషలాగా ఏదో పోయినట్టుగా అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. మేము చేస్తున్న ప్రతి చర్య కేసీఆర్ గారి సలహాలతోటి, కేసీఆర్ గారి నాయకత్వంలోనే వారి ఆదేశానుసారమే పనిచేస్తున్నాం. వారి ప్రత్యక్షంగా నాయకత్వం వహించాల్సిన ఘటనలు వస్తాయి. వాడికి కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నాయకత్వం వహించి నడిపిస్తారు.